ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. నమస్తే నమస్తే. మనం వేదాంత దర్శనములో ఈ వేద శాస్త్రములను అందరూ వినొచ్చు అనేది నిన్న మనం ఐలేషుడి యొక్క ఘటన ద్వారా వినే ప్రయత్నం చేశాము. దాన్నే ఇంకా శాస్త్రబద్ధముగా, ఇంకా ఎక్కడైనా మనకు భయం ఉన్నా, సందేహం ఉన్నా ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. శుగస్య తదనాతర శ్రవణాత్ తదా ద్రవణాత్ సూచ్యతే హి. 34వ సూత్రంలో ఏమంటున్నాడంటే, మనము చాందోగ్య ఉపనిషత్తు విన్నప్పుడు కూడా ఈ ఘటన విన్నాం. ఏమిటి అంటే, ప్రాచీన కాలములో జానశ్రుతి అనే ఒక వ్యక్తి ఉండెనంట. ఎవరు? జానశ్రుతి. అతను గొప్ప దాత, బాగా దానాలు చేసేవాడు. ముఖ్యంగా అన్నదానము అధికంగా చేశాడు. సత్రములను నిర్మించాడు. ఇలా ఎన్నో మంచి పనులు చేసి జానశ్రుతి చక్కటి పేరు పొంది ఉన్నాడంట. అలా మొత్తం ద్యులోక, పృథివిలోక, అంతరిక్ష లోకాల యందు జానశ్రుతి మంచి పేరు సంపాదించుకొని ఉన్నాడంట. అయితే అతను ఒకరోజు పడుకుంటున్న సమయములో, విశ్రాంతి తీసుకుంటున్న సమయములో హంసలు మాట్లాడుకుంటున్నవంట. ఈ జానశ్రుతి ఏంటి? ధనము ద్వారా సత్రాలు కట్టించి, అన్నదానములు చేసి, కొన్ని మంచి కర్మలు చేసి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. కానీ ఈ జానశ్రుతి కంటే కూడా, అంటే జానశ్రుతి ధనవంతుడు, ధన మార్గంలో మంచి పనులు చేశాడు, అందుకే ఇంత గొప్పవాడయ్యాడు. కానీ రైక్వ మహర్షి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎంత బ్రహ్మవిదుడు అంటే, ఆ రైక్వ మహర్షి యొక్క యశస్సు ముందు, ఆ బ్రహ్మ తేజస్సు ముందు జానశ్రుతి ఏమి గొప్ప అని హంసలు మాట్లాడుకుంటూ ఉన్నవంట. అర్థమైందా? జానశ్రుతి ధనవంతుడై చక్కటి కర్మలు చేస్తూ, దానాలు, ధర్మాలు, సత్రాల యొక్క నిర్మాణము చేసి చాలా ప్రసిద్ధుడయ్యాడు. దానివల్ల జానశ్రుతి ఏమనుకుంటున్నాడు? ఇక నేను చాలా గొప్ప పనులు చేశాను, నేను ఇక సాధించవలసింది, చెయ్యవలసింది ఏమీ లేదు, ఎందుకంటే నాతో సరి సమానముగా దానాలు చేసిన వారు ఈ లోకములో లేరు అన్న భావనతో ఉన్నాడు జానశ్రుతి. ఆ సమయంలో
అతను నిద్రిస్తున్న సమయములో రైక్వ మహర్షి గురించి హంసలు మాట్లాడుకుంటున్నవంట. జానశ్రుతి గురించి ఎందుకు గొప్ప అంత చెప్పుకుంటారో తెలియదు, కానీ భూలోకంలో రైక్వ మహర్షి ఉన్నాడు, అతను బ్రహ్మవిదుడు, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు అని ఈ విధంగా హంసలు మాట్లాడుకోవడం చూశారు. కానీ రైక్వ మహర్షి నిరుపేద స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఈ జానశ్రుతికి ఎక్కడో ఒక దగ్గర అహం ఉండొచ్చు, జిజ్ఞాస ఉండొచ్చు, లేదా అతన్ని దర్శించుకోవాలన్న తపన ఉండొచ్చు. ఏం చేస్తాడంటే తన సేవకులను తీసుకెళ్ళి 600 ఆవులను, మంచి రత్నాల మాలని తీసుకొని ఆ బ్రహ్మవిధుడైనటువంటి రైక్వుని దగ్గరికి వెళ్తాడు. ఓ రైక్వా, నువ్వు నాకంటే గొప్పవాడివా? సరే, నీ దగ్గర నా దగ్గర లేని సంపత్తి ఉందట, అందుకనే ఈ 600 ఆవులను తీసుకో, ఇంత విలువైన ఈ మాలని తీసుకో, నాకు బ్రహ్మతత్వాన్ని ఉపదేశించండి అంటే రైక్వునకు అర్థమైంది, ఇతను బ్రహ్మను తెలుసుకోవాలని నా దగ్గరికి రాలే. నా అంటే ఎక్కడ ఒక దగ్గర ఇతనిలో అహం ఉంది. అంటే ఈ లోకములో నా అంత గొప్పవాడు ఎవరు లేరు అన్న అహంకారమే ఇతను నాకు 600 ఆవులు ఇచ్చి బ్రహ్మ దర్శనం, బ్రహ్మ గురించి ఉపదేశించమంటాడు. ఈ అహంకారం ఉన్నప్పుడు బ్రహ్మ ఉపదేశం ఇవ్వడం కుదరదని రైక్వుడు లోపల ఆ భావనని అర్థం చేసుకుని, నేను నీకు బ్రహ్మోపదేశం చెయ్యలేను, అటులనే నాకు ఇంత విలువైన మాల కానీ ఈ 600 ఆవులు కానీ నాకు వద్దు అంటాడు. మరలా రైక్వుని దగ్గరికి జానశ్రుతి ఏం చేస్తాడు, అంటే మళ్ళీ ఆవులను తీసుకొస్తాడు. తర్వాత ఒక అందమైన కన్యను తీసుకొస్తాడు. జానశ్రుతి రైక్వుని దగ్గరికి ఒక కన్యను తీసుకొస్తాడు. అప్పుడు జానశ్రుతి యొక్క ప్రవర్తన, అక్కడ కన్య విషయము గనక స్త్రీని అవమానపరచకూడదు గనక, చూడు నీవు చేసిన పని ఎలా ఉంది అంటే శూద్రునిలాగా ఉంది నీ పని. నువ్వు కన్యను తీసుకొచ్చావు గనక స్త్రీని అవమానపరచకూడదు, ఆమెని గౌరవించాలి అని ఆ సమయములో రైక్వుడు జానశ్రుతికి శూద్ర అని ఒక సంబోధన చేస్తాడు. అంటే జానశ్రుతి శూద్రుడుగా ఉన్నట్టు, రైక్వుడు అతనికి అనేక చర్చల ద్వారా అహంకారము తగ్గిన తర్వాత, అతని తన తప్పును తెలుసుకున్న తర్వాత అతనికి బ్రహ్మోపదేశము చేసినట్టుగా మనము చాందోగ్య ఉపనిషత్తులో వింటాం. అంటే శూద్రులు కూడా బ్రహ్మోపదేశమునకు అర్హులు అని మనము జానశ్రుతి రైక్వుని యొక్క సంభాషణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాం. అలాగే నిజముగా శూద్రులు అంటే ఇక్కడ జానశ్రుతిని శూద్రాన్ని ఎందుకన్నాడు అంటే, బ్రహ్మోపదేశాన్ని పొందాలి అంటే నమ్రత ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదు. అక్కడ శూద్ర అనే పదం గుణవాచకముగా సంబోధించాడు, కానీ జాతివాచకముగా సంబోధించలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, వేదాది శాస్త్రాల యందు మానవుడు జాతిగా పుడతాడు. మనమంతా ఒకే జాతికి చెందిన వాళ్ళం. మన జాతి ఏమిటి అంటే మానవ జాతి. ఈ మానవ జాతిలో
మనమందరము దాదాపు శూద్రులుగా పుడతాం. అంటే మాతాపితరుల గర్భము నుండి సామాన్యముగా జన్మిస్తాం. సిద్ధ పురుషుల యొక్క ఉదాహరణ మీరు ఇక్కడ తీసుకోవద్దు. సామాన్య మానవాళి యొక్క ఉత్పత్తి తీసుకోవాలి మనం ఇక్కడ. అంటే అందరము కూడా మాతాపితరుల యొక్క గర్భము నుండి ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు కొంత స్వాభావిక జ్ఞానం ఉంటుంది. శిశువు ఏడుస్తాడు ఎప్పుడు మలమూత్ర విసర్జనలు కష్టంగా ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, స్పర్శను గుర్తించినప్పుడు శిశువు ఏడుస్తాడు. అది స్వాభావిక జ్ఞానం. కానీ ఒకవేళ ఆ శిశువుని మనం ఒక ప్రకోష్ఠములో బంధించి అతనితో ఎవ్వరు కూడా వ్యావహారికమైన శబ్దాలు ఉపయోగించకుండా కేవలం ఆహార పదార్థాలు ఇస్తున్నాము, అతనికి మానవీయ సంబంధాలతో చాలా దూరంగా పెట్టామనుకోండి, తల్లి మూత్రం ఎక్కడ విసర్జన చెయ్యాలి, మల విసర్జన ఎక్కడ చెయ్యాలి, అలా జరిగిన తర్వాత దాన్ని శుద్ధి చేసుకోవడం, ఇవన్నీ తల్లి ఎటువంటి విద్య శిక్ష తల్లి కాదు ఎవ్వరూ ఇవ్వలేదనుకోండి, అప్పుడు మీరు చూడండి మలమూత్ర స్థానములు 7వ వారములో విచ్చుకుంటవి గనక అవి విసర్జన జరిగిపోతూ ఉంటాయి. ఈ ఇంద్రియ గోళాలు 6 వారాలలో తెరవబడతవి గనక కనురెప్పను కింది కనడం, పై కనడం, ఇవన్నీ కూడా మనకు సామాన్య శిక్షణ లేని శిశువులో కనబడతవి. మాటలు రావు, మలమూత్రాలు విసర్జన చేసినప్పుడు దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో తెలియకుండా వాళ్ళు పెరిగిపోతారు. కారణం స్వాభావిక జ్ఞానము ద్వారా సహజంగా జరిగే కొన్ని పనులు జరిగిపోతాయి. కానీ నియమ నిబద్ధత, మర్యాద, ఉచ్చారణ ఇవన్నీ ఎప్పుడు వస్తవి అంటే శిశువునకు ఆ తల్లిదండ్రులు, ఆ ఇంటి పెద్దలు, బంధువులు. అంటే స్వాభావిక జ్ఞానం వేరు, నైమిత్తిక జ్ఞానం వేరు. ఈనాడు మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే తల్లిదండ్రులు బాగా ధనికులు అనుకోండి, ఆ తల్లి తన బిడ్డకి ఎటువంటి సమూహములో ఉండాలో, సేవకులతో ఎంత దూరం ఉండాలో, ఎటువంటి వస్త్రాలు ధరించాలో, ఏ వాహనములో వెళ్ళాలో, మీరు ధనికుల్ని చూడండి, వాళ్ళ యొక్క స్థాయి వేరుగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో వాళ్ళ రక్త సంబంధికులతో కూడా, రక్త సంబంధికులు ధనవంతులు కానిచో వాళ్ళతో కూడా వాళ్ళు వేరుగానే ఉంటారు. అలాగే కేవలం ధనమే కాదు, రూపురేఖల్లో వ్యత్యాసం ఉన్నా వాళ్ళు ఎంత సన్నిధిలో అనుయాయులు ఉన్నప్పటికీ కూడా రూపురేఖలు విశేషంగా లేకపోయినా, ధనము విశేషంగా లేకపోయినా, ఒక్క వర్ణము వారే, ఒక గోత్రం వారే, మీరు తెలుగులో పాలెవాళ్ళు అంటారు, అంటే ఒకే గోత్రీయులు అయినప్పటికీ కూడా వాళ్ళు ధనము ద్వారా విభజింపబడతారు, రూపురేఖల ద్వారా విభజింపబడతారు, సంస్కారాల ద్వారా విభజింపబడతారు. పలు సందర్భములో వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవడం వల్ల కూడా విభజింపబడతారు. అంటే మాతాపితరుల యొక్క సంపర్కంలోనే మనమంతా విభజింపబడుతున్నాం. మీరు చూడండి,
మీరు ఇంకా అంతవరకు గమనించి ఉంటారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు పట్టణంలో ఉన్నటువంటి మాల్స్, అక్కడ ఉండే వస్త్రాలు కానీ, అక్కడ ఉండే మనం హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు ఏవైనా కానివ్వండి, అవి సామాన్య దుకాణములో దొరకడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ స్పెషల్ షాప్లోనే అవి ఉండాలి. వాటిని సామాన్యుడు కొనడానికి అందుబాటులో ఉండవు. వాటి యొక్క వెల, రంగులు కానివ్వండి, పర్సులు కానివ్వండి, ఒక స్టాండర్డ్, ఒక బాండ్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇదంతేంది, విభజింపబడుతున్నా. ధనికులు వేసుకునే వస్త్రాలు వేరు, ధనికులు అనుభవించే రిసార్ట్ భోజనశాలలు వేరు, మధ్యస్థ కుటుంబం వాళ్ళు అనుభవించేది వేరు. ఈనాడు అందరము కూడా ధనము ద్వారా విభజింపబడుతున్నాం. విద్య ద్వారా విభజింపబడ్డానికి వీలు లేదు. ఎందుకంటే గురుకులాలకి వెళ్ళినప్పుడు, గురుకులీయ వ్యవస్థ ఉన్నప్పుడు, నలంద విశ్వవిద్యాలయ లాంటి యూనివర్సిటీలు మన దేశంలో ఉన్నప్పుడు, రాజు బిడ్డైనా సరే, పేదవాడి బిడ్డైనా సరే, ఏ సేవకుడి బిడ్డైనా సరే, అక్కడ చదువుకునే వాళ్ళు వాళ్ళ ఘనవేషము ఒకేలాగా ఉండేది. ఇప్పుడు గురుకుల విద్యాలయాలు వెళ్ళిపోయినవి, మిషనరీ స్కూల్స్ వచ్చినవి, ప్రభుత్వ పరంగా పాఠశాలలు తగ్గిపోతున్నాయి. కానీ ఏవైతే ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయో మీరు అక్కడ చూడండి, గమనించుకోండి. ఆ స్కూల్ ప్రాంగణం వేరు, పెద్ద పెద్ద స్కూల్స్, లక్షల్లో మనం ఫీజు కట్టే స్కూల్స్కి, ఒకప్పుడు పల్లెటూరులో ఉండే స్కూల్ లాగా గ్రౌండ్, విశాలమైన గదులు, సంఖ్య తక్కువ, ఇలా అంటే మనతో కూడుకున్న వ్యవస్థ ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకి ధనికుడు వెళ్ళడు, మధ్యస్థవాడు వెళ్ళడు. కేవలం చాలా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు లేదా వ్యసనపరులైన పిల్లలు అటువంటి పాఠశాలకి వెళ్తున్నారు. ఒకప్పుడు మన దేశంలో ఈ వ్యవస్థ లేకుండే, వృత్తి చేత విభజింపబడే వాళ్ళం అంతే, కానీ ఇలా విద్య వ్యాపారముగా లేకుండే. ఈరోజు ఇదంతా వ్యాపారం అవుతుంది. కారణం, తల్లిదండ్రులే విభజించేశారు. మనం పేద పిల్లలతో ఆడుకోవద్దు, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. చివరికి అదర్ క్యాస్ట్ కాదు, సగోత్రీయులతో కూడా పిలవడానికి చాలా ఆలోచిస్తారు. అంటే వాళ్ళ వేషధారణ మనం వేసుకునే వేషధారణకి చాలా వ్యత్యాసం ఉంటుంది, ప్రతిష్ట దగ్గర కొంత దెబ్బతింటదని పిలవని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ జ్ఞానమంతా ఎవరి ద్వారా వచ్చింది? నైమిత్తికం. పిల్లవాడికి తెలియదు. మీరు పిల్లవాడు చూడండి, వాడు వాచ్మెన్ కొడుకుతో కూడా ఆడుకుంటాడు, కానీ తల్లి బెదిరిస్తుంది, నువ్వు వాళ్ళతో ఆడొద్దని వాళ్ళకి స్పెషల్గా పార్క్లోకి తీసుకెళ్తారు. అంటే మనం విభజింపబడుతున్నాం. అలాగే అందరము శూద్రులమే, ధనము ద్వారా విభజింపబడుతున్నాం, వస్తు సౌకర్యాల ద్వారా విభజింపబడుతున్నాం. నేడు ఈరోజు ధన ప్రధాన జీవనం ఉంది. శాస్త్రాలన్నీ కూడా జ్ఞాన ప్రధాన జీవనం. శాస్త్రములో ఆత్మ కళ్యాణం కోరుకున్నారు. అందుకనే ఋషులు, మనము మహాభారత కాలంలో పతనం చూస్తాం, కానీ మరి శ్రీరాముని యొక్క చరిత్ర వింటూ ఉంటే, శ్రీరాముడు ఒక్కొక్క గురువు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క విద్య నేర్చుకున్నాడు. గురువులు వచ్చి శ్రీరాముని యొక్క అయోధ్య నగరంలో విద్య నేర్పించలేదు.
శ్రీరాముల వారే క్షత్ర ధర్మాన్ని రక్షించాలి అంటే ఎటువంటి ఆయుధ విద్య కావాలో, ఎటువంటి బ్రహ్మ విద్య కావాలో ఆ గురువుల దగ్గరికి వెళ్తాడు శ్రీరాముడు. మనం శ్రీరాముని యొక్క ఆ వివాహానికి పూర్వము లేదా బాలకాండ, సుందరకాండ, అయోధ్యకాండని వివరంగా చదివితే శ్రీరాముడు అంటాడు, నాకు వనవాస సమయములో కూడా ఎక్కడ ఒక్క రాత్రి కూడా పడుకోలేదు శ్రీరాముడు, ఎప్పుడో ఒకసారి పడుకొని ఉంటాడు. అలా 14 సంవత్సరాలు పూర్తయినా కూడా శ్రీరాముడు ఏమంటాడంటే, ఇంకా నేను దర్శించుకోవలసిన గురు ఆశ్రమాలు చాలా ఉండే. ఎందుకంటే మధ్యలో వాలి సుగ్రీవులతో యుద్ధం చేయాల్సి వచ్చింది, మధ్యలో భరతుడు కైకేయి వాళ్ళు వచ్చారు, స్థానాంతరం అవ్వాల్సి వచ్చింది, ఆ తర్వాత సీతమ్మ తల్లి అపహరింపబడింది, మళ్ళీ రావణుడితో యుద్ధం చేయవలసి వచ్చింది. ఇలా ఈ విఘ్నాల వల్ల నేను ఎంత ప్రయత్నం చేసినా నేను ఋషి ఆశ్రమాలని పూర్తిగా దర్శించుకోలేకపోయాను. అంటే రామాయణ కాలములో గృహస్థుల కంటే కూడా వానప్రస్థ సన్యాస ఆశ్రమాలే ఎక్కువ. కానీ అదే మనం మహాభారతానికి వచ్చేస్తే, మహాభారతములో ద్రోణాచార్యుల వారు వీళ్ళకి ఇంటికి వచ్చి విద్య నేర్పించినట్టుగా కనబడుతుంది. అంటే అర్జునుడు కానీ భీముడు కానీ వీళ్ళు పెద్దగా గురువుల దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి. అక్కడే అంటే మహాభారత సమయంలోనే కౌరవుల పాండవుల జీవనము చూస్తే, అంటే కృష్ణుడు బలరాముడు సుదాముని జీవనం వేరుగా ఉంది. మహాభారతంలో కౌరవులు పాండవులు హస్తినాపురానికి మంచి రాజులు, యశస్సుతో ఉన్నారు, ధనముతో ఉన్నారు. భీష్మ పితామహ లాంటి సేనాధ్యక్షులు ఉన్న నగరం అది. బాగా ధనముతో వృద్ధి చెందిన రాజ్యం అది. అందుకనే ద్రోణాచార్యుల వారే వీళ్ళ దగ్గరకు వచ్చి విద్య నేర్పించారు. అదే కృష్ణుడు సాందీపని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకున్నాడు. అంటే మనకి మహాభారతములో కనబడుతుంది ఏంటంటే, వర్ణ వ్యవస్థ అంటే తగ్గిపోయింది, ఆశ్రమ వ్యవస్థ కూడా తగ్గింది. ఈ పతనమంతా ఈ ఆంగ్లేయుల కాలంలోనూ 10,000 సంవత్సరంలో ముస్లిమ్స్ పరిపాలించినప్పుడు, చార్వాకుడు పరిపాలించినప్పుడు, బౌద్ధుడు, వీళ్ళందరి టైంలోనే పూర్తిగా నశించలే. అది వేద విధి కూడుకున్న జీవనం అంతా నెమ్మది నెమ్మదిగా మహాభారతం వరకు, మహాభారతం తర్వాత పూర్తిగా నశిస్తూ వచ్చింది. అలానే శిథిలం అంటే రామాయణ కాలంలో ఉన్నంత వర్ణాశ్రమ కుటీరాలు మహాభారతంలో తగ్గిపోయినవి. ఇప్పుడైతే వర్తమానములో ఈ మాటలు వినాలన్నా, ఇటువంటి విషయాలు చెప్పాలన్నా కొంచెం ఇంత వెనకబడి ఉన్నరా అన్న ఆలోచనతో కూడుకున్న సంస్కృతిని మనం తయారు చేసుకున్నాం. అంటే మరి ఆ ఋషి ఆశ్రమాలలో కేవలం బ్రహ్మ విద్యనే ఉండిందా, శస్త్ర విద్య లేదా అంటే మీరు అది కూడా తెలుసుకోవాలి. శ్రీరాముడు ఏ ఏ ఆశ్రమానికి వెళ్తాడో అక్కడ ఆ ఆశ్రమములో ఋషులందరూ కూడా బ్రహ్మ విద్యకి సంబంధించిన విధానము ఉంది అక్కడ. అలాగే విమాన విద్య ఉంది, ఆయుర్విద్య ఉంది, ధనుర్విద్య ఉంది, గంధర్వ విద్య ఉంది, గృహ నిర్మాణానికి కావలసిన పాత్రల విద్య కూడా ఉంది. ఋషులు అడవిలో కూర్చొని కేవలము బ్రహ్మని మాత్రమే జపించారా అంటే కాదు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క విద్యని నేర్పించే వాళ్ళు, కానీ
వృత్తి విద్యతో పాటు సంస్కారవంతమైన జితేంద్రియత్వముతో కూడుకున్న జీవనాన్ని నేర్పించారు ఆశ్రమాలలో. మనకి ఇవన్నీ తెలియాలి. కేవలము జపము చేయడమో, అగ్నిహోత్రం చేయడమో, అడవికెళ్ళి కట్టెలు తేవడమో, ఆవుల పాలు పిండడమో కాదు. నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఒక్కొక్క దేశానికి ఎలా వెళ్తున్నారో సంపూర్ణ భౌతిక విద్య, ఆధ్యాత్మిక విద్య, భూగర్భ విద్య, ద్యులోక విద్య, పాతాళలోక విద్య అన్నీ ఆ ఆశ్రమంలో ఋషులు వేతనము లేకుండా రాజుగారి ఆధీనంలో ఆ ఆశ్రమాలు పోషింపబడేటివి. ఆ విధమైన విద్యలన్నీ కూడా ఉండినవి. కానీ నేడు ఆ వ్యవస్థ క్షీణింపబడింది. ఇక ఎంత క్షీణింపబడింది అంటే, వేదము చదవడం అంటే పంతుళ్ళు అవ్వడమే. వేదమును ఎవరు చదువుతారు అంటే, గుళ్ళల్లో అభిషేకాలు చేయడానికి, పూజలు చేయడానికి వేదం కావాలి. అంటే వేదాన్ని మనము ఎంత బ్రహ్మాండం, ఖం బ్రహ్మ, వేద విజ్ఞానమంతా ఆకాశము వలె వ్యాపించి ఉన్న జ్ఞాన విజ్ఞానాన్ని మనము ఈ కుల వ్యవస్థతో, జాతి వ్యవస్థతో, వర్ణ వ్యవస్థతో, స్వార్థముతో దాన్ని ఒక వర్గం వారికే ఇచ్చాం. ఇది మరలా విస్తరింపబడాలి అంటే అది పతనము కావడానికి ఎన్ని సంవత్సరాలు ఎంత కృషి చేశారో దానికి 1000 రెట్టింపులు వేగముగా మనం కృషి చేస్తే మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాలు, అటువంటి ఆశ్రమాల వ్యవస్థని మనం తేగలుగుతాం. కానీ మనమందరము కూడా జీవితంలో ఒక లక్ష్యముతో ఉండగలిగాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అందరము శూద్రులమే. మాతృ గర్భము నుండి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ శూద్రులే. ఎవరైతే పూర్వ శుక్ల కర్మలు చేసుకున్నారో, లేదా లోహిత కృష్ణ కర్మలు చేసుకున్నారో, లేదా కృష్ణ కర్మలు చేసుకున్నారో వాళ్ళు విభజింపబడుతున్నారు. అంటే శుక్ల కర్మలు ఒక 60% చేసుకున్నారు. అటువంటి వారు విద్వాంసుల గర్భములో జన్మిస్తారు. ఇక శుక్ల కర్మలు ఉన్నవి, లోహిత కర్మలు ఉన్నవి, కృష్ణ కర్మలు ఉన్నవి. అటువంటి వాళ్ళు ఇప్పుడు మనలాంటి తల్లిదండ్రుల గర్భములో జన్మిస్తారు. ఇక ఎవరైతే శుక్ల కర్మలు లేవు, లోహిత కర్మల కంటే కూడా కృష్ణ కర్మలు ఉన్నవి, వాళ్ళు మనం సమాజంలో చూస్తున్నటువంటి చాండాలాది అటువంటి స్థాయిలో జన్మిస్తారు. ఇక ఎవరైతే కృష్ణ కర్మల కంటే లోహిత కర్మలు చేశారో వాళ్ళు క్రిమి కీటకాది పశుయోనిలోకి వెళ్ళిపోతారు. అందుకనే శుక్ల కర్మలు చేసిన వాళ్ళు జన్మతః ఉత్తమమైన తల్లిదండ్రుల గర్భములో పుడతారు. దాన్ని సందేహించాల్సిన అవసరం లేదు. కానీ లోహిత శుక్ల కృష్ణ కర్మలు చేసిన మనలాంటి వాళ్ళు ఉన్నారే, మనమందరము కూడా ఉద్ధరింపబడాలి అంటే లోహిత కర్మలు
పూర్తిగా క్షీణింపబడి, కృష్ణ కర్మలు కూడా తగ్గించుకొని శుక్ల కర్మలు మనం చెయ్యాలి అంటే ఈ వేద విద్య, బ్రహ్మోపదేశము ఇవన్నీ నిరంతరం మనకు అందుతేనే కదా మనం చెయ్యగలుగుతాం. ఎందుకంటే జీవాత్మ కర్మ చేస్తుంది, కానీ ఆ జీవాత్మకు జ్ఞానము ఇవ్వబడితే, ఆ జీవాత్మకు జ్ఞానము ఉపదేశింపబడితే జీవాత్మకు ఎంత శక్తి ఉంది అంటే అది పూర్వము చాండాలాది గర్భములో పుట్టిన, వ్యభిచారిణి గర్భములో పుట్టిన, ఉపదేశింపబడిన తర్వాత చక్కటి స్థాయికి వెళ్ళిపోయే అవకాశం జీవాత్మకి ఉంది. ఎందుకంటే బుద్ధికి అంత నైపుణ్యత ఉంది. అందుకనే శుక్ల కర్మలు చేసిన వాళ్ళు సాధు మార్గంలో వెళ్తారు, పర్వాలేదు. కానీ లోహిత శుక్ల కృష్ణ కర్మలు చేసిన వీళ్ళకి కూడా ఉపదేశం ఇవ్వండి. వాళ్ళు ఈ జన్మలో 10%, పురుషార్థం చేస్తే ఇక్కడే 30%, ఇక్కడ 50% చేసుకోగలుగుతారు అనేదే పరమాత్ముని యొక్క ఆలోచన. పరమాత్మని యథార్థముగా ఆరాధించిన ఋషులు వాళ్ళ ప్రయత్నం కూడా ఇదే. ఏదైనా కారణాల వల్ల వాళ్ళు గృహస్థములోకి వచ్చి రాజులైనా కూడా రాజు తన ప్రజల పట్ల యథార్థవాదిగానే ఉండే. ఎప్పటి వరకైతే ఈ వ్యవస్థ భగవంతుని గురువుగా పెట్టుకొని వేద శాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము గురుకులాల ద్వారా ఇవ్వబడిందో అప్పటి వరకు దుష్టులు లేరు అనడానికి నేను అనట్లేదు, జీరో ఉండి అనను. కానీ అధికాంశము ధర్మ ప్రవర్తన ఉండేది. ఇప్పుడు మనము రామాయణమే తీసుకుందాం, లేదా మహాభారతమే తీసుకోండి. మనందరి దృష్టిలో దుర్యోధనుడు 5 ఊర్లు ఇస్తే ఏమవుతుంది అని అనుకుంటున్నా. మన దృష్టిలో దుర్యోధనుడు చాలా దుష్టుడు. కానీ దుర్యోధనుడు కర్ణుణ్ణి ఆలింగనం చేసినప్పుడు కులం అడిగాడా, గోత్రం అడిగాడా? ఆలోచించుకోండి. ఒక కోణంతోనే దుష్టత్వం ఉండే దుర్యోధనుడు చాలా దుష్టుడు అంటున్నాం మనం. మరి అదే పంచపాండవులు కర్ణుణ్ణి అవహేళన చేస్తారు, దుర్యోధనుడేమో కౌగిలించుకున్నాడు. ఇవన్నీ మనం చర్చించుకోవాలి. అంటే దుర్యోధనలో కూడా ధర్మము ఉంది, అధర్మము ఉంది. మరి రావణాసురుడు చూడండి, సీతమ్మ తల్లిని అపహరించాడు, పర్వాలేదు, అది దుష్టత్వమే. కానీ తన ప్రజలను, వేద విద్వాంసులను, ఖగోళ భూగోళ జ్యోతిష్య విద్వాంసులని తన లంకలో ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి సువర్ణాది భవనాలను ఏర్పరిచి, చక్కటి సేవకులను ఏర్పరిచి తన లంకా రాజ్యమునంతా, ఆ లంకలో ఉన్న ప్రజలందరినీ కూడా విజ్ఞానవేత్తలుగా మార్చాడే అంటే అక్కడ కూడా ధర్మం ఉంది. అంటే ఆ ఋషుల ప్రభావము వలన దుష్టత్వం అనేది ఒక సీమితములో ఉండింది. మరి ఈరోజు అటువంటి స్థితి ఉందా? అందుకనే వేదములని మనం శాస్త్రీయంగా చదవాలి. కర్మకాండ కోసం వేదములు అవసరం లేదు. వేదాది శాస్త్రముల యందు కర్మకాండ గురించి మాత్రమే లేదు. అభిషేకాలప్పుడు చదవడానికే వేదము కాదు. వేదం అంటేనే శూద్రుడి నుండి కైవల్య ప్రాప్తి వరకు తీసుకెళ్ళగలిగే సూటి మార్గము చూపించేది వేదం. అంటే తమో అంటే లోహిత కర్మలు, కృష్ణ కర్మలు చేసినటువంటి వ్యక్తిని
శుక్ల కర్మల నుండి కూడా పృథక్ వేరు చేసి గొప్ప ఆత్మగా మార్చగలిగే ఔషధం, సామర్థ్యం ఎందులో ఉంది అంటే వేదములో ఉంది. అంటే ఒక వ్యభిచారిని కడుపులో పుట్టిన వాడు కూడా జ్ఞానము చేత పురుషార్థపరుడై మరణించేలోపు ఋషిగా, దేవుడిగా, దేవతగా మారిపోయి తన జీవనాన్ని ఉద్ధరింపజేసుకోగలిగే మార్గమే వేదం. అట్టి వేదాలని అందరము కూడా వ్యాప్తింప చెయ్యగలిగితే ఉత్తమ కోటిలో పుట్టిన వాళ్ళు అంటే చాలా క్రింది స్థాయి పనులు చేసే వాళ్ళు ఉన్నారు. నీచ కులములో పుట్టిన వాళ్ళు కూడా మంచి కర్మలు చేసే వాళ్ళు ఉన్నారు. కనుక వేద జ్ఞానం ఒక్కటే మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది అని మనము జానశ్రుతి రైక్వముని యొక్క ఆ సంభాషణ ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.